స్పైనా బైఫిడా అంటే ఏంటి? పుట్టుకతో పాటు వెన్నులో వచ్చే మార్పులు, వెన్నులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? చిన్నపిల్లల హాస్పిటల్లో ఉండే చాలామంది పేషెంట్స్, మదర్స్, వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు పుట్టగానే చాలా మందిలో వెన్నుపాము దగ్గర ఒక వాపు, పర్టికులర్గా నడుము దగ్గర ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేసి ఒక బుడగలాగా చర్మం, దాని లోపల మొత్తం నరాలు, వెన్నుపాము మొత్తం చిట్లిపోయి ఉండడం అనేది చూస్తూ ఉంటారు. సో దీన్నే మైలో మెనింగోసీల్ అంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక గ్రూప్గా మనం చేరిస్తే దాన్నే స్పైనా బైఫిడా అంటారు. అంటే వెన్నుపాము ఎదుగుదలలో పుట్టుకతో పాటు వచ్చే లోపాలన్నింటినీ వెన్ను మధ్య భాగంలో ఏ లోపం వచ్చినా దాన్ని స్పైనా బైఫిడా అంటారు. చాలామందికి ఏంటి అని అంటే నేను ముందుగా చెప్పినట్టు వెన్ను భాగంలో వెన్నుపాము ఎదుగుదల, దాని చుట్టూ ఉండే బోన్ ఎదుగుదల డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ బోన్ లేకుండా దాని కింద పైన మాత్రం ఓన్లీ స్కిన్ కవరింగ్ తోటి ఒక ముద్దలాగా, ఒక మాస్ లాగా బయటకు కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మైలో మెనింగోసీల్ అంటారు. కొన్నిసార్లు వెన్నుపాము అంతా లోపల బాగా డెవలప్ అయినా దాని చుట్టూ పొరల నుంచి డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే వెన్నుపాము చుట్టూ పొరలు, దానిపైన బోన్స్, దానిపైన మజిల్స్ వీక్ ఉండడం వల్ల ఓన్లీ మెనింగోసీల్ అంటాం. అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరల నుంచి వాటర్ మాత్రమే బయటకు ఒక ముద్దలాగా బయటకు రావడం జరుగుతుంది స్కిన్ కిందకి. ఇవి రెండు ఏంటి అని అంటే మనకు చూస్తే అర్థమైపోతుంది. మదర్స్ కూడా చూడగానే గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పుట్టగానే వాళ్ళ అమ్మమ్మలో నాన్నమ్మలో చూసి ప్రాబ్లం ఉంది, అమ్మో అది చూడగానే డేంజర్ అనిపిస్తుంది. వెంటనే పుట్టిన రోజే మా దగ్గరికి న్యూరో సర్జన్ దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళ అంటే అప్పుడున్న బేబీ కండిషన్ను బట్టి, బేబీ వెయిట్ను బట్టి, బేబీకి ఉన్న కాంప్లికేషన్ను బట్టి దానికి సర్జరీ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. పరిస్థితులు అన్నీ సహకరించినప్పుడు బేబీస్కి పుట్టిన రోజే సర్జరీ చేయడం జరుగుతుంది దీనిలో. సో దీనిలో లీస్ట్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ 10 గంటల లోపే ఒక బేబీకి సర్జరీ చేయడం జరిగింది. ఇది గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు. మేము ఎప్పుడైతే బేబీకి ఇట్లా కనిపించే ప్రాబ్లమ్స్ స్పైన్లో ఉంది అనుకోండి, అది ఎవరైనా కాషియస్గా ఉంటారు, వెంటనే ట్రీట్మెంట్కి వస్తారు. ఇవి రివీల్డ్ ప్రాబ్లమ్స్, అంటే మనకు బయటికి కనిపించే ప్రాబ్లమ్స్. ఇది కాకుండా స్పైనా బైఫిడా అకల్టా అంటాం. అకల్టా అంటే ఏంటి అని అంటే కన్సీల్డ్, మనకు కనిపించవు, బయటికి ప్రాబ్లం కనిపించదు, కానీ కొంతమందిలో క్లూస్ వస్తూ ఉంటుంది. ఆ క్లూస్ ఎట్లాగా ఉంటాయి అని అంటే నడుం భాగంలో కానీ వెన్నులో ఏ భాగంలో కానీ కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్నట్టు, మనకు తలలో హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లా జుట్టులాగా ఫామ్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక నల్లటి మచ్చలాగా ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ఒక చిన్న కొవ్వుగడ్డలాగా ఉండడం కానీ, లేకపోతే ఒక చిన్న సైనస్ అంటే చర్మం నుంచి లోపలికి ఒక చిన్న హోల్ లాగా ఉండడం కానీ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ నా దగ్గరకు ఒక బాబు రావడం జరిగింది. బాబుకి ఇది ఉస్మానియాలో జరిగింది. ఉస్మానియాలో బాబుని ఓపీలో చూసేసి వెనకాల ఓన్లీ హెయిర్ మాత్రమే ఉంది. పేషెంట్ మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే పుట్టినప్పటి నుంచి వాడు కొంచెం ఎదిగిన తర్వాత బాబు తనంతటికి తాను మోషన్కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోషన్ సరిగ్గా కంట్రోల్ లేదు, మోషన్ రెగ్యులర్గా రావట్లేదు. 3-4 రోజులకు ఒకసారి మోషన్ అవుతుంది. మోషన్ అది కూడా తింకి పోవాల్సి వస్తుంది. సో ఇది మా పేషెంట్లో ఉన్న ప్రాబ్లం, అంటే రీసెంట్గా వచ్చిన ఈ 1 weekలో చేసిన పేషెంట్లో ఉన్న ప్రాబ్లం. ఇలా కాకుండా మిగతా పేషెంట్లో ఏ లక్షణాలు ఉండొచ్చు అని అంటే, ఒకటి కింద ఎక్కడైతే మనకు బయటకు హెయిర్ లాగా కనిపిస్తుందో, లేకపోతే బయటకు ఒక ముద్దలాగా కనిపిస్తుందో, బయటకి ఓన్లీ అక్కడ చర్మం కలర్ మారినట్టుందో, లేకపోతే బయటకు ఒక చిన్న హోల్ లాగా పడిందో, దాని కింద ఉన్న నరాలు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2, దానిపైన వెన్నుపాము అనేది మామూలుగా మనకి నడుంలో పైన భాగంలోనే మన నడుంలో పైన భాగంలోనే వెన్నుపాము అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఓన్లీ కాళ్ళకు అండ్ మోషన్కి, మూత్రంకి సప్లై చేసే నరాలు, ఓన్లీ నరాలు ఆ వెన్నుపాములో వాటర్లోంచి మాత్రం ఫ్లోట్ అవుతూ ఏ నరం కాదు ఆల్రెడీ సపరేట్ అయిపోయి ఉంటుంది. L1 అంటాం, అంటే నడుములో ఉన్న ఫస్ట్ బొక్క కింద వరకు మాత్రం వెన్నుపాము ఆగిపోయి ఉండాలి. ఈ పిల్లలకి ఏంటి అని అంటే ఎప్పుడైతే కింద నడుం భాగంలో ఈ స్పైనా బైఫిడా ఉందో, ఇప్పుడు నేను చెప్పిన ముందు మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అక్కడి నుంచి మనకు స్కిన్ బయట నుంచి లోపల వరకు వెన్నుపాము దగ్గర ప్రాబ్లం ఉండేసరికి ఎదుగుదలలో మన బాడీ కింద నుంచి పైనకు పెరుగుతూ ఉంటుంది, కానీ వెన్నుపామును మాత్రం ఇది బయట గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల వెన్నుపాము ఎదగలేక వెన్నుపాము కిందకి పుల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కిందకి ఒక నరాన్ని గట్టిగా పట్టుకొని లాగుతామో నరం మెల్లమెల్లగా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటే రోజులో 2-3 సెంటీమీటర్స్ పెరగాం కదా, దీనివల్ల మెల్లమెల్లగా మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ వెన్నుపాము మెల్లమెల్లగా ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ వెన్నుపాము ఉండాల్సిన లెవెల్ కన్నా కిందకు ఉంటుంది. దాంతోపాటు బయటకు చూస్తున్న ఈ మచ్చలు, ఈ జస్ట్ రంధ్రం లాంటి ప్రాబ్లమ్సే కాకుండా దాని లోపల కొన్నిసార్లు కొవ్వుగడ్డ కానీ, కొన్నిసార్లు డెర్మాయిడ్ ట్యూమర్స్ లాంటివి కానీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు
ఆ, ఇందాక నేను చెప్పినట్టు మా పేషెంట్లో ఇప్పుడు 1 వీక్ బ్యాక్ చేసిన కేసులో ఏంటి అని అంటే ఒక చిన్న హోల్ లాగా ఉండడం, దాని చుట్టూ మనకు తలకు పెరిగినట్టు పెద్ద జుట్టు, లేడీస్ జుట్టు వేసుకోవడానికి టైల్ ఎంత వస్తుందో ఆ బాబుకి నడుం భాగంలో జుట్టు అంత ఎక్కువ ఉండడం జరిగింది. సో అది చూడగానే ఆటోమేటిక్గా ఏ న్యూరో సర్జన్కి అయినా ఈజీగా అర్థమైపోతుంది పైన ఇది క్లూ ఉంది అని అంటే లోపల మనకేం ప్రాబ్లం ఉండొచ్చు అనేది. ప్రాబ్లం ఏముండొచ్చు అనేది అర్థమవుతుంది, కానీ అది ఎంత సివియర్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం అనేది స్కానింగ్లో చూసుకోవాలి. సో ఎంఆర్ఐ స్కాన్ చేయించడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్లో చూసుకునేసరికి సేమ్ బయట ఉన్న ద్వారం అనేది లోపల వెన్నుపాము వరకు పోతుంది. వెన్నుపాము వరకు పోయిన తర్వాత వెన్నుపాము పై నుంచి కింద వరకు ఒక 3 లెవెల్లు కిందకు వచ్చింది కాబట్టి ఫుల్ స్ట్రెచ్ అయిపోయింది. దానివల్ల పేషెంట్కి మోషన్ ఎఫెక్ట్ అయ్యింది. తెలియకుండా కొన్ని సిమ్టమ్స్ వాళ్ళు డయాగ్నోస్ అంటే తెలుసుకోలేరు. మూత్రం ఎఫెక్ట్ అయ్యింది, చిన్న చిన్న పాదాల మూమెంట్ ఎఫెక్ట్ అయినా వాళ్ళు తెలుసుకోలేరు. బట్ ఈ పేషెంట్లో క్లియర్గా మోషన్ ఎఫెక్ట్ అయ్యింది. దాంతోపాటు అక్కడ ఒక కొవ్వుగడ్డ లైపోమా అంటారు, లైపోమా అనేది ఫామ్ అయ్యింది. సో ఈ పేషెంట్కి సర్జరీ చేసేసి కరెక్ట్ మనకు పై నుంచి కింద వరకు హోల్ ఉన్న ట్రాక్, అది కంప్లీట్ ట్రాక్ మొత్తం తీసేసేయాలి, కట్ చేయడం కాకుండా పై నుంచి చర్మం నుంచి కింద వరకు వెన్నుపాము దగ్గర ఉన్న ట్రాక్ మొత్తం ట్రేస్ అవుట్ చేసేసి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత పైన వెన్నుపాము నుంచి కింద ముడ్డిపూసల వరకు లాగి పట్టినట్టుండి ఫైలం టెర్మినల్ ఉంటుంది. సో అది గట్టిగా పట్టుకొని ఉండి దానికి కొవ్వుగడ్డ కూడా ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెన్నుపాము ఫ్రీగా రిలీజ్ అయ్యి ఫ్యూచర్లో బాబు ఎదుగుతున్న కొద్దీ వెన్నుపాము కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ పేషెంట్ సిమ్టమ్స్ ఈవెన్చువల్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇట్లాంటిదే ఇంతకుముందు ఆల్మోస్ట్ కొన్ని 50+ సర్జరీ చేసాం. 100లో 80-90% ఆఫ్ పీపుల్లో రీసెంట్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గరికి ఎర్లీ ఫేజ్లో వస్తే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వెరాజ్ కొన్ని నెలలు సంవత్సరం దాటిన తర్వాత వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండే అవకాశం ఉండదు.